హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటా ఫోటో అనుకున్నారా? దాని గురించే మాట్లాడుకుందామండి. ఇది నేను తిరుపతి 5వ రోజు అన్నమాట. పాప అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని అసలు కారణం కారణం ఈ డ్యాన్స్ ప్రోగ్రామే అనమాట. ఇంకా పిల్లలు చక్కగా అందరూ మేకప్ అయిపోయారు, డ్రెస్సింగ్ చేసుకున్నారు, అంతా రెడీ అయిపోయారండి. అస్సలు ఈ లొకేషన్కి రావాలని మార్నింగ్ 6కి బయలుదేరాము. కానీ మేము అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్ పట్టుకొని అక్కడికి వెళ్ళేసరికి 8:30 అయిపోయిందండి. తిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నాము. లొకేషన్ అక్కడే చూపిస్తుంది కానీ ఎక్కడో తెలియట్లేదు. అంత కన్ఫ్యూజ్ అయిపోయి దగ్గర 2-3 గంటలు అయితే తిరిగామండి. ఇలాగా ఇక్కడ చూసారా, మా పాప చాలా డల్గా అయింది. ముందు వీడియోలో కూడా నేను డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టిన వీడియోలో కూడా చెప్పాను, మా పాపకి ఫుల్ ఫీవర్ అనమాట. అసలు వామిటింగ్స్ అయిపోయాయి, చాలా డల్ అయిపోయింది. అసలు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎలా చేస్తుందా ఏంటో అనుకున్నా నేను. కానీ దేవుడు మేము పోయిన ఆ కారణం అదేనండి, డ్యాన్స్కి చేస్తుందో చెయ్యదో అసలు చాలా డల్ అయిపోయింది. నేనైతే ఇంకా ఆశలు వదులుకున్నాను. అసలు అక్కడికి వచ్చినాక కూడా సేమ్ అదే ప్రాబ్లం అయ్యింది. నేను పాపకు ఫీవర్ ఉంది, ఎలా చేస్తుందో అని టెన్షన్ పడ్డాను. ఇక్కడికి వచ్చినాక చాలా హంగామా జరిగిపోయిందండి. నేను పాప దగ్గర అలా కూర్చున్నానండి. పాప చాలా డల్ అయిపోయింది, నీరసంగా ఉంది, వామిటింగ్స్ అయిపోతున్నాయి అని పాపను అలా కూర్చోబెట్టి వీడియో తీయండి అని మా వారికి ఇస్తే చూసారా ఎన్ని రకాలుగా తీసాడో. అది ఎలా సెట్ చేసి పెట్టాలో కూడా నాకు అర్థం కాలే. ఒకసారి ఇట్లా తీస్తాడు, ఒకసారి అలాగా తీస్తాడు. అసలు ఎలా తీసాడో చూడండి. ఆయన చేతికి ఫోన్ ఇస్తే ఇన్ని విధాలుగా తీసాడనమాట. అసలు ఇదేంటా, వీళ్ళందరినీ చూపిస్తున్నాను ఏంటా అని అనుకుంటున్నారా? అదేనండి బాబు చెప్తున్నాను. ముందుగా మన వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. వీడియోస్ పెడుతున్నాను కానీ చూస్తున్నారండి, చూసే వాళ్ళైనా కనీసం లైక్ చేస్తున్నారా? అది లేదండి, కామెంట్ కూడా పెట్టండి. నాకు కొంచెం చెయ్యాలి అన్న ఊపు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. అలాగానే మీరు పెడితే లైక్ చేస్తుంటే కూడా అబ్బా ఇంకా వీడియోస్ పెడదాం, మన వీడియోస్ కూడా పర్వాలేదు చూస్తున్నారని ఒక ఆశ ఉంటుంది. చూసారా, ఇక్కడ అందరం లైన్గా కూర్చున్నాం. అసలు ఆశలు వదులుకున్నాం. నాకు కూడా ఫుల్ ఫీవర్ అండి. ఇంకా నేను పాప కొంచెం టిఫిన్ అయితే చేసేసి ట్యాబ్లెట్స్ అయితే వేసుకొని అలాగైతే కూర్చున్నామండి. ఇక్కడ అయితే చాలా హంగామా, మామూలు కాదు. గుడి ఎదురుగా అక్కడ చూపించాను కదా, అంటే అఖండ జ్యోతి ఉంటుంది కదండి, దానికి ఇటు సైడ్ అనమాట, చాలా దగ్గరే అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే. ఏంటంటే ఈ మధ్య వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనకి ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్కి మధ్య వ్యక్తి ఉన్నాడు కదా, అతను అమౌంట్ తీసుకుని వాళ్ళకి ఏమైందో చిన్న గొడవ అయితే అయిపోయి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని అయితే చెప్పారండి. ఆల్రెడీ నేను డ్యాన్స్ ప్రోగ్రామ్ వీడియో పెట్టిన దాంట్లో కూడా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఇలాగైతే కాదని మీడియా అంతా పిలిచేసి పోలీసులకి కంప్లైంట్ కూడా చేశారు. పోలీసులు కూడా వచ్చారండి. ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు. కంప్లైంట్ రాసి ఇమ్మని అడిగితే రాసి ఇచ్చారండి. అసలు ఒక్కొక్కరి ఫేస్లో చూసారండి ఎంత టెన్షన్ కనపడుతుందో. అసలు మేము వచ్చిన అంటే మేము ఒక 15 మెంబర్స్ అయితే ఉన్నారండి పిల్లలు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు కాబట్టి మేమైతే ఒకటే అనుకున్నాం, సరే ఈరోజు క్యాన్సిల్ అయిపోయినా పర్వాలేదు, రేపైనా పెడితే బాగుండని అందరూ అదే అడుగుతున్నారు. కానీ అక్కడ వచ్చిన అంటే ప్రోగ్రామ్కి వచ్చిన మాస్టర్స్ ఉంటారు కదండి, సార్ వాళ్ళైతే అస్సలు ఊరుకోలేదు. లేదు మేము ఇంత మేకప్ చేసుకొని ఇంత డ్రెస్సింగ్ అయ్యి పిల్లల్ని ఎందుకు బాధ పెట్టడం, మేము ఎంత దూరం నుంచి వచ్చామో, లేదు ఇవ్వాలి పెట్టాలనేసరికి ఇంకందరూ పోలీసులు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఇలాగైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా నేను ఫుల్ వీడియో పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వీడియోలోకి వెళ్ళేసి ఫుల్ వీడియో చూడొచ్చండి. ఎందుకంటే ఇక్కడ నేను పాట అయితే పెట్టట్లేదు, మొత్తము 3 సాంగ్స్ మిక్స్ చేశారనమాట. చాలా బాగా జరిగిందండి. ఇంకా మేమైతే ఈ నైట్ ఇక్కడ ఉండేసి మార్నింగ్ ఇంకా తిరుపతి నుంచి కిందకి వెళ్ళిపోవాలని అయితే అనుకున్నాము. అదేనండి, ఇంకా బస్సులో అయితే ఉన్నాం చూసారు, రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇంకా నెక్స్ట్ వీడియో ఏంటో, నేను ఎక్కడికి వెళ్తున్నానా ఏంటో
అదంతా మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే పెడతా, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. చూసారా అండి అసలు ఎంత బాగుందో. కిందికి వెళ్తున్నాం అంటే వచ్చేటప్పుడు మెట్లు ఎక్కి వచ్చాం కదా,